గోరా ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం పల్లెలు ఎట్లా మారుతున్నాయో తెలుసుకుందాం. ఇప్పుడంతా నగరాల బాట పడుతున్న రోజులు. సిటీల్లో సకల సౌకర్యాలు ఉంటాయన్న ఆశతో వలసలు కడుతున్నారు. అందుకే పల్లెలన్నీ మొండి గోడలతో బోసిపోతున్నాయి. పచ్చటి ప్రకృతి సౌందర్యంతో కళకళలాడే పల్లెలు ఇలా అందవిహీనమవ్వడం బాధాకరం. ఇదంతా ఒకవైపు కనిపించే దృశ్యం అయితే మరోవైపు ఊహించని మార్పు కూడా కనిపిస్తోంది. దేశంలోని కొన్ని గ్రామాలు నగరాలతో పోటీ పడుతూ దూసుకెళ్తున్నాయి. ఇంటర్నెట్, వైఫై, సోలార్ విద్యుత్, సీసీ కెమెరాలతో హైటెక్ హంగులను సమకూర్చుకుని ఔరా అనిపిస్తున్నాయి. నగరాలకు వలసలు వెళ్ళిన వాళ్ళంతా ఇలాంటి పల్లెలకు తిరిగి వెనక్కి వచ్చే ధోరణి సైతం మొదలైంది. అలాంటి పల్లెలే ఇవి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పల్లెల్లో కరువు వస్తే పశువులన్నీ కబేళాలకు తరలిస్తారు. రైతులు, కూలీలు తట్టాబుట్టా నెత్తిన పెట్టుకుని వలసలు వెళ్ళిపోతారు. ఊరిలో ఎటు చూసినా మొండిగోడలు, అరుగుల మీద గొంతు కూర్చున్న వృద్ధులు కనిపిస్తారు. కనీసం తాగడానికి నీళ్లు కూడా ఉండవు. సరిగ్గా అలాంటి పరిస్థితే మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా హివారే బజార్ అనే ఊరిలో నెలకొంది. ఒకప్పుడు ఆ ప్రాంతంలో ఇలాంటి తీవ్ర కరువు ఉండేది. దగ్గరలోనే ఒక కొండ, పక్కనే ఓ 1000 హెక్టార్ల రిజర్వ్ ఫారెస్ట్ తప్ప మరో ఆధారం లేదు. ఊరిలో సుమారు 2500 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఎక్కువ మంది హరిజనులు, మంగ్లు ఉన్నారు. బతకడానికి కనీస ఉపాధి లేదు. వ్యవసాయానికి అవకాశమే లేదు. పశువుల పెంపకం కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు రైతులు. దగ్గరలోని అడవులను సంరక్షించుకుంటే అదే తమకు సంపద అవుతుందని భావించారు. బృందాలుగా ఏర్పడి అడవి తల్లిని కాపాడుకున్నారు. కొన్నేళ్లకు విశాలమైన గడ్డి మైదానాల్లో పచ్చటి గడ్డి ఏపుగా పెరిగింది. ఆ గడ్డితో పాడి పశువుల్ని పోషిస్తే రోజువారీ ఆదాయం వస్తుందని భావించారు. ఊరంతా పాడి పరిశ్రమనే నమ్ముకున్నారు. ఒక్కొక్క కుటుంబం పాడి పశువుల పెంపకాన్ని చేపట్టింది. అలా ఒకరిని చూసి మరొకరు ఆవులు, గేదెల పెంపకం వైపు మళ్లారు. 20 ఏళ్ల కిందట మొదలైన ఈ పాడి విప్లవం ఇప్పుడు అందనంత ఎత్తుకు ఎదిగింది. 150 నుంచి 4000 లీటర్ల పాలను రోజూ విక్రయించే పెంపకందారులు మా ఊరిలో ఉన్నారిప్పుడు. పాలతో వచ్చే ఆదాయంతోనే మా పిల్లల్ని చదివించి ప్రయోజకులను చేశాం. ఆస్తుల్ని సంపాదించుకున్నాం. మా ఊరిలో పాడి పరిశ్రమ ఒక్కటే కాదు, కోళ్ల పెంపకం కూడా అభివృద్ధి చెందింది. ఇలా వచ్చిన మార్పుతోనే మేమిప్పుడు లక్షాధికారులయ్యాం. అందుకే మా ఊరికి మిలియనీర్ల గ్రామంగా పేరొచ్చింది అన్నారు సుందర్బాయ్ గైక్వాడ్. ఒకప్పుడు హివారే బజార్లో నేరాలు, తాగుడు కేసులు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు అందరూ సంపాదన కళ్ళజోడడంతో ఒక్క నేరం కూడా నమోదు కావడం లేదు. గ్రామంలోని చదువర్లు ఎక్కువగా సైనికులు, ఉపాధ్యాయులుగా స్థిరపడ్డారు. గుడ్ మార్నింగ్ ఆయుధం. హలో, గుడ్ మార్నింగ్. పొద్దున్నే 5:30 నుంచి 8 గంటల వరకు ఆ ఊరి బయట ఇదొక నినాదం అయ్యింది. ఎక్కడైతే పొదల చాటున చెంబు పట్టుకుని కూర్చోవడానికి ప్రయత్నిస్తుంటారో అక్కడే ఈ గుడ్ మార్నింగ్ వినిపిస్తుంది. ఆ దెబ్బతో చెంబులోని నీళ్లను అక్కడే పడేసి ఇంటి బయట ఉన్న మరుగుదొడ్డికి పరిగెత్తుతూ కనిపిస్తారు గ్రామీణులు. ఏంటి గుడ్ మార్నింగ్ కార్యక్రమం అంటే ఆరుబయట బహిర్భూమికి వెళ్లకుండా
కట్టడి చేసే నినాదం. అందుకే ఈ ఊరికి దేశవ్యాప్తంగా పేరొచ్చింది. కర్ణాటకలోని బెళగావికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెక్కినకేరి ఆ ఊరు. ఇక్కడ 711 కుటుంబాలు, 5,000 జనాభా ఉంటుంది. 90% ఇళ్లకు మరుగుదొడ్లు ఉన్నాయిప్పుడు. ఇదెలా సాధ్యమైందంటే పొద్దున్నే ఆరుబయట కూర్చున్న వాళ్లకు హలో గుడ్ మార్నింగ్ అని చెప్పడం వల్ల. మొదట్లో మా ఊర్లో ఒక్కరు కూడా మరుగుదొడ్లను వాడేవారు కాదు. పొద్దున్నే ఆరుబయట కంప చెట్ల కింద చెంబు పట్టుకుని కూర్చుని బీడీ వెలిగించి ఆ పని కానించేస్తే అదొక సంతృప్తిగా భావించేవారు. ప్రభుత్వ అధికారులు ఎంత మొత్తుకున్నా ఈ దురలవాటు మానుకునేవారు కాదు. ఇలా కట్టడి చేయలేమని గ్రహించిన గ్రామ పెద్దలు గుడ్ మార్నింగ్ను ఆయుధంగా ఎంచుకున్నారు అని చెప్పారు బెక్కినకేరి ప్రజలు. మహారాష్ట్రలోని రాలిగావ్ సిద్ధి ప్రాంతంలోని 200 గ్రామాలను తిరిగిన అన్నా హజారే ఆరుబయట బహిర్భూమిని కట్టడి చేయడానికి విశ్వ ప్రయత్నం చేశారు. అప్పుడు ఆయన కనిపెట్టిందే గుడ్ మార్నింగ్ కిటుకు. ఎవరైతే బయట మల విసర్జనకు వెళతారో వారి వద్దకు వెళ్ళి గుడ్ మార్నింగ్ చెప్పడం అన్నమాట. అదొక మర్యాదపూర్వక హెచ్చరికలా భావించిన గ్రామస్తులు బహిర్భూమికి వెళ్లడం మానేశారు. అప్పటి నుంచి మరుగుదొడ్లు వాడటం మొదలుపెట్టారు. ఆ నినాదాన్నే అందిపుచ్చుకుంది బెక్కినకేరి గ్రామ పంచాయతీ. అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు ఆ బాధ్యతను తీసుకుని ఆరుబయట బహిర్భూమిని కట్టడి చేశారు. అందుకే నిర్మల్ గ్రామ్ పురస్కార్ను అందుకుంది గ్రామం. పవర్ఫుల్ విలేజ్. మన దేశంలోని నగరాలు రాత్రిళ్ళు దగదగా వెలిగిపోతుంటాయి. కానీ ఇప్పటికీ విద్యుత్ లేని పల్లెలు చాలానే ఉన్నాయి. 30 ఏళ్ల కిందట అయితే మరీ ఘోరం. విద్యుత్ లేక కారు చీకట్లో బతికేవారు వేలాది గ్రామీణులు. ఆ తర్వాతే మెల్లగా కరెంట్ రావటం మొదలైంది. బీహార్లోని జహానాబాద్ జిల్లాలోని ధర్నాయ్ కూడా ఒకప్పుడు అలాంటి చీకటి గ్రామమే. ఇప్పుడు దేశంలోనే తొలి సౌర విద్యుత్ గ్రామంగా చరిత్ర సృష్టించింది. ప్రక్కనున్న గ్రామాల్లో కరెంటు పోయినా వీరికి మాత్రం నిరంతర విద్యుత్ ఉంటుంది. కొత్తగా మా ఊరికి ఎవరైనా అతిథులు, బంధువులు వస్తే ఆశ్చర్యపోతారు. ప్రతి ఇంటికి సౌర విద్యుత్ వెలుగులు కనిపిస్తాయి. పంచాయతీ కార్యాలయం, కమ్యూనిటీ హాలు, ఇలా ప్రతి ఒక్క ఆఫీస్కు సౌర విద్యుత్ ఉంటుంది. ఇలా ఊరంతా సోలార్ పవర్ ఏర్పాటు ఎలా సాధ్యమైందని అడుగుతుంటారు అన్నాడు ఆ ఊరి పెద్ద. ధర్నాయ్ గ్రామ ప్రజలు అందరూ కలిసికట్టుగా ఒక్కటై ఆ సౌర విజయం సాధించారు. పెద్ద పెద్ద ఇళ్ళు, కార్యాలయాలపైన సౌర ఫలకాలు ఏర్పాటు చేసి విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. గ్రీన్ పీస్ అనే స్వచ్ఛంద సంస్థ సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎనర్జీ డెవలప్మెంట్ సహాయంతో ప్రాజెక్టును చేపట్టింది. వీధుల్లో విద్యుత్ దీపాల నుంచి ఇళ్లలో వినియోగం వరకు మొత్తం సౌర విద్యుత్తోనే నడుస్తుంది. మా ఊర్లో 100 కిలోవాట్ల సోలార్ మినీ గ్రిడ్ ఏర్పాటు చేశారు. గయా నుంచి పాట్నాకు వెళ్లే జాతీయ రహదారి గుండా వెళ్లే వాళ్ళందరూ దీన్ని తిలకిస్తున్నారు. మెల్లమెల్లగా ఇదొక పర్యాటక కేంద్రం అయ్యింది. ఇది మాకు గర్వకారణం అన్నారు గ్రామీణులు. ఊరంతా సీసీటీవీ కెమెరాలు. ఎక్కడ చూసినా సీసీటీవీ కెమెరాలు. ఎవరు ఏ తప్పు చేసినా కన్ను కప్పి తప్పించుకోలేరు. ఇంటింటికి వైఫై కనెక్షన్. ఇంటి ముందు ఆరుబయట నులక మంచం మీద ల్యాప్టాప్లు పట్టుకుని కనిపిస్తారు. ఇక సర్కారు పాఠశాలలకు వెళ్ళి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ప్రతి గదిలో ఎయిర్ కండిషన్ సదుపాయం. ఊరిలో ఏర్పాటు చేసిన 140 లౌడ్ స్పీకర్లలో సందేశాలు వినిపిస్తూనే ఉంటాయి. ఇంతకు ఇదేమైనా మిలమిల మెరిసే నగరంలోనే గేటెడ్ కమ్యూనిటీనా, కోటీశ్వర్లు నివసించే కాలనీనా
అంటే కాదు. ఇదొక సాదాసీదా పల్లెటూరు. గుజరాత్లోని అహ్మదాబాద్కు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న పున్సరీ గ్రామం. ఆ పల్లెలో నిర్మించిన విశాలమైన కమ్యూనిటీ హాల్లో కూర్చుని తన ఐఫోన్లో సీసీ కెమెరాలను పర్యవేక్షిస్తూ కనిపిస్తాడు ఊరి పెద్ద హిమాన్షు పటేల్. ఆ పల్లె అభివృద్ధికి కర్త, కర్మ, క్రియ అన్నీ ఆయనే. కార్పొరేట్ సేల్స్మెన్లా మీడియాను చాకచక్యంగా ఉపయోగించుకునే అనుభవజ్ఞుడిలా వ్యవహరిస్తున్నాడు. ఊరందరినీ ఏకం చేసి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాడు. వీధుల్లో సీసీటీవీలను ఏర్పాటు చేశాడు. దొంగతనాల బెడద తప్పింది. కొట్లాటలకు తావే లేదు. ఇంటింటికి ఇంటర్నెట్ కనెక్షన్లు రావడంతో గ్రామస్తులు ప్రపంచానికి దగ్గరయ్యారు. మాది ఉత్తమ గ్రామంగా గుజరాత్లోనే కాదు, దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక్కడ నగరాలకు ఏమాత్రం తీసిపోకుండా సకల సౌకర్యాలను ఏర్పాటు చేశాం. అందుకే ముంబైకి వలస వెళ్లిన అనేక కుటుంబాలు తిరిగి వెనక్కి వస్తున్నాయి అన్నాడు పటేల్. గడిచిన 7 ఏళ్లలో గ్రామాభివృద్ధికి సుమారు 14 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. పనులను పర్యవేక్షించేందుకు 11 మందితో కమిటీ ఏర్పాటు చేశాడు. గ్రామంలో ఏ పని చేసినా పారదర్శకత ఉంటుంది. ప్రతి విషయాన్ని ఏ రోజుకు ఆ రోజు స్పీకర్లలో ప్రకటిస్తాడు. అందుకే అందరూ కలిసికట్టుగా ఊరిని ఇలా తీర్చిదిద్దారు. దేశంలోనే అతి శుభ్రమైన గ్రామం. పల్లెలు శుభ్రంగా ఉంటాయా అని అడిగితే చాలు. నగరాల్లోనే పరిశుభ్రత ఉండదు. ఇక పల్లెల్లో ఎక్కడుంటుంది? ఎవరైనా ఇచ్చే సమాధానం ఇదే. ఆ ఊరికి వెళితే అద్దంలో ప్రకృతి రమణీయ దృశ్యాలను చూస్తున్న అనుభూతి కలుగుతుంది. అంటే అంత పరిశుభ్రంగా ఉంటుందన్నమాట. ఆసియాలోని అతి పరిశుభ్రమైన గ్రామంగా గుర్తింపు తెచ్చుకుంది. మేఘాలయలోని గౌహతి రైల్వే స్టేషన్ నుంచి వెళితే 164 కిలోమీటర్లు, షిల్లాంగ్ ఎయిర్పోర్ట్ నుంచి అయితే 187 కిలోమీటర్లు ఉంటుందా ఊరు. ఇండో బంగ్లాదేశ్ సరిహద్దు సమీప ప్రాంతం. దేశీయ పర్యాటకులనే కాదు, విదేశీయుల్ని కూడా ఆకట్టుకుంటున్న ఆ కుగ్రామం పేరు మావ్లింగ్. కేవలం 100 గడపలు మాత్రమే ఉన్నాయిక్కడ. కానీ చూడముచ్చటైన పల్లె. కొండలు, నదులు, జలపాతాలు, పచ్చటి చెట్ల మధ్య ప్రశాంతంగా కనిపిస్తుంది. ఆ ఊరి ప్రజల్లో ఎక్కువ మంది కాశీ తెగకు చెందిన వాళ్లే. తల్లి ఇంటి పేరు పిల్లలకు వారసత్వంగా వస్తుంది. తల్లి నుంచి చిన్న కూతురుకు ఆస్తి సంక్రమిస్తుంది. వీరిది ప్రత్యేక జీవన విధానం. కుటుంబ బంధాలే కాదు, బంధుత్వాలు, స్నేహాలతో పాటు ఊర్లోని ప్రజలతో కూడా అన్యోన్యంగా కలిసి బతుకుతారు. 2007 నుంచి ప్రతి ఇంటికి మరుగుదొడ్డితో పాటు వెదురు బొంగులతో కాంపౌండ్ వాల్ కూడా ఉంటుంది. స్థానికులు ప్లాస్టిక్ బ్యాగుల్ని అస్సలు వాడరు. గ్రామంలో బీడీలు, సిగరెట్లు, మద్యం వంటివి తాగకూడదని తీర్మానించారు గ్రామస్తులు. 100% అక్షరాస్యత సాధించడం ఈ ఊరి ప్రత్యేకత. రబ్బరు చెట్లను కొట్టివేయకుండా వాటి వేళ్లతో వంతెనలు నిర్మించడం ఇక్కడి ప్రత్యేకత. అందుకే యునెస్కో గుర్తింపు పొందింది పల్లె. కేవలం వేళ్లతో అల్లిన వంతెనల్ని చూడటానికే పర్యాటకులు తరలివస్తుంటారు. ఈరోజు మనం పల్లెలు ఎట్లా మారుతున్నాయో తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.
Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.